ఆఫ్రికా చాలా పేద ఖండం. అక్కడ కూడుగుడ్డ లేని వాళ్ళు చాలామంది ఉంటారు. మనుషుల స్వభావం తెలుసుకునేందుకు ఓ ఆంథ్రోపాలజీ శాస్త్రవేత్త అక్కడ వాళ్ళ మీద పరిశోధన చేస్తున్నాడు. దీనికోసం బాగా ఆకలితో ఉన్న 10 మంది పిల్లల్ని ఓ దగ్గరికి పిలిచాడు. వాళ్ళకు దగ్గరలో ఉన్న ఓ చెట్టు కింద ఓ పళ్ళబుట్ట పెట్టాడు. వాళ్ళందరితో ఈ పళ్ళబుట్టను ఎవరు ముందు తాకితే ఆ పళ్ళన్నీ వాళ్ళకే అన్నాడు. ఆకలితో ఉన్నారు కనుక ఎవరో ఒకరు ముందు బుట్ట తాకి పళ్ళన్నీ ఒకరే తినేస్తారని అనుకుంటాం. కానీ విచిత్రంగా ఆ పిల్లలందరూ కలిసి ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఒకేసారి బుట్టను తాకారు. 10 మంది పంచుకొని తిన్నారు. దాంతో ఆ శాస్త్రవేత్తకు ఏమానాలో తెలియలేదు. ఆయనేమో ఓ డబ్బున్న దేశం నుంచి వచ్చాడు. వాళ్ళ దేశంలో అంత డబ్బున్నా ఏదో సాధించాలని ఎదుటివాడిని అణచివేసే వాళ్లే కనిపిస్తారు. కానీ ఈ దేశంలో ఎంత ఆకలితో ఉన్నా ఇంత సామరస్యంగా ఉన్నారని ఆశ్చర్యపడి వాళ్ళని అడిగాడు. దానికి ఆ పిల్లల సమాధానం యూబంతు యూబంతు అన్నారంట. దాని అర్థం ఏంటంటే, మనందరం ఉన్నాం కాబట్టి మేమున్నాం, వాడు ఆకలితో మాడిపోతుంటే మేమొక్కరమే ఎలా తింటామని.